ఈరోజు మనం ఆర్స్ కాంప్లిమెంట్ అండ్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ ఫర్ అన్సైన్డ్ నెంబర్ ఆఫ్ సబ్ట్రాక్షన్స్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి జనరల్గా కాంప్లిమెంట్స్ ఏ రకాలుగా ఉంటాయంటే టెన్స్ కాంప్లిమెంట్ అని ఒకటి ఉంటుంది, అలాగే టూస్ కాంప్లిమెంట్ అని ఒకటి ఉంటుంది. ఇవి మనకి ఆర్స్ కాంప్లిమెంట్లోకి వస్తాయి. అలాగే నైన్స్ కాంప్లిమెంట్, వన్స్ కాంప్లిమెంట్ అనేవి ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్లోకి వస్తాయి. అసలు ఈ కాంప్లిమెంట్ అంటే ఏంటి అంటే మనకు తెలుసు, సబ్ట్రాక్షన్ జనరల్గా స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ లేదా బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ తీసేటప్పుడు కొన్ని డిఫికల్టీస్ వస్తాయి. ఎందుకంటే బారోయింగ్ తీసుకోవాల్సి వస్తుంది. హైయర్ రాడిక్స్ పొజిషన్ నుంచి బారో తీసుకోవాల్సి వస్తుంది. బారో తీసుకుంటున్నప్పుడు సబ్ట్రాక్షన్లో ఒక్కొక్కసారి మనకి తప్పు వస్తూ ఉంటుంది. సో జనరల్గా మనం 10-5 చేయాలనుకోండి, ప్రాబ్లం లేదు, మనం 5 అని చెప్పేస్తాం. అదే 5-10 చెప్పాలనుకోండి, మనం బారోలు తీసుకోవడం అది కొంచెం ఇబ్బంది అవుద్ది. సో మనకి కంప్యూటర్స్లో 10-5ని 10+-5 అలాగ 10-5ని దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తే 10+-5 కింద రిప్రజెంట్ చేస్తారు. ఈ -5ని కాంప్లిమెంట్ కింద చూపించచ్చు అనమాట. ఏ కాంప్లిమెంట్ కింద చూపించు అంటే టెన్స్ కాంప్లిమెంట్ కింద కానీ, టూస్ కాంప్లిమెంట్ కింద కానీ, నైన్స్ కాంప్లిమెంట్ కింద కానీ, వన్స్ కాంప్లిమెంట్ కింద కానీ యూజ్ చేసామనుకోండి, అప్పుడు మనకి సబ్ట్రాక్షన్ ఈజీ అవుద్ది అనమాట. అందుకని కాంప్లిమెంట్ సిస్టమ్ని 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి ఆర్స్ కాంప్లిమెంట్, ఇంకోటి ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్స్ కాంప్లిమెంట్ ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయి, ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ దీంట్లో ఆర్స్ కాంప్లిమెంట్ని ఏమంటారంటే డిమినిష్డ్ రాడిక్స్ కాంప్లిమెంట్ అని కూడా అంటారు. డిమినిష్డ్ రాడిక్స్ కాంప్లిమెంట్ అని కూడా అంటారు. ఆర్స్ కాంప్లిమెంట్ని డిమినిష్డ్ రాడిక్స్ కాంప్లిమెంట్ అని అంటారు. ఓకే, సో ఎనీవే ముందు మనం ఆర్స్ కాంప్లిమెంట్ గురించి నేర్చుకుందాం. ఈ ఆర్స్ కాంప్లిమెంట్లో ఒక నెంబర్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, అప్పుడు ఈజీగా అవుతుంది. సో 5250 బేస్ ఆఫ్ 10 అని తీసుకుందాం. ఆర్స్ కాంప్లిమెంట్ అంటే గుర్తుపెట్టుకొని జనరల్గా ఈవెన్ నెంబర్ వస్తుంది. ఓకే, దీంట్లో మనకి ఏంటి అంటే n అనేది 52520 అంటే నెంబర్ అనేది ఎంత 52520. సో ఆర్స్ కాంప్లిమెంట్ ఆఫ్ సో n అనేది 52520 అంటే గివెన్ నెంబర్ ఇది. అలాగే మనకి బేస్ ఎంత అంటే బేస్ని రాడిక్స్ అంటారు, ఆర్ ఎంత అంటే 10. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? డిజిట్స్, ఇది నెంబరు, ఇది రాడిక్స్. డిజిట్స్ ఎన్ని ఉన్నాయి అంటే టోటల్గా n అనేది 5 ఉన్నాయి. సో మనకి ఆర్స్ కాంప్లిమెంట్ యొక్క ఫార్ములా ఏంటనంటే ఆర్స్ కాంప్లిమెంట్ ఫార్ములా ఆర్ పవర్ స్మాల్ n మైనస్ బిగ్ n. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే గివెన్ నెంబర్ మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ ఎంత అంటే 10 ఓకే, ఇక్కడ బేస్ 10 కదా. అలాగే నెంబర్ ఆఫ్ డిజిట్స్ 5, 10⁵ మైనస్ ఇచ్చిన నెంబర్ 52520. ఓకే, సో ఆ 10⁵ అంటే ఎంత, 1 పక్కన 5 సున్నాలు పెట్టాలి, మైనస్ 52520. దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే కనుక ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 47,480 వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ గివెన్ నెంబర్ ఇన్ టెన్స్ కాంప్లిమెంట్ అనమాట, టెన్స్ కాంప్లిమెంట్. సో ఇలాగా మనకి సింపుల్గా టెన్స్ కాంప్లిమెంట్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే సపోజ్ ఇది ఇంటిజర్ పార్ట్ కదా, ఇది ఇంటిజర్ పార్ట్. అలాగే ఫ్రాక్షనల్ పార్ట్కి చూద్దాం. ఫ్రాక్షనల్ పార్ట్కి మనం ఎలా వస్తుందో చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే 0.3267 బేస్ ఆఫ్ 10. సో దీంట్లో కూడా మనకి నెంబర్ n ఈజ్ ఈక్వల్స్ టు 0.3267 అనే నెంబరు. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అంటే రాడిక్స్ ఎంత అంటే 10, ఇది రాడిక్స్ 10. సో దీంట్లో మనకి ఇంటిజర్ పార్ట్లు లేవు, నో ఇంటిజర్ పార్ట్స్.
అంటే ఇంటిజర్ పార్ట్ లేదు కాబట్టి స్మాల్ n ఈజ్ ఈక్వల్స్ టు 0. స్మాల్ n ఎంత అంటే స్మాల్ n ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిజర్ డిజిట్స్. ఓకేనా, స్మాల్ n ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీనికి టెన్స్ కాంప్లిమెంట్ ఎంత ఐడెంటిఫై చేద్దాం. సో టెన్స్ కాంప్లిమెంట్ ఫార్ములా ఏంటి? టెన్స్ కాంప్లిమెంట్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు r పవర్ స్మాల్ n మైనస్ బిగ్ n. r అంటే 10, స్మాల్ n అంటే 0 మైనస్ n. n అంటే ఎంత? 0.3267. 10 పవర్ 0 అంటే ఎంత? 1 మైనస్ 0.3267. 1లోంచి 0.3267 తీసేస్తే 0.6733 వచ్చింది. ఓకే, మీరు క్యాల్కులేటర్తో ఒకసారి చెక్ చేసుకోండి, అదే వస్తుంది. సో ఈ విధంగా ఫ్రాక్షనల్ పార్ట్కి కూడా చేయొచ్చు. సేమ్ అదే మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుని దానికి ఇంటిజరు ఫ్రాక్షనల్ రెండు పార్ట్లు ఉండేలా చూద్దాం. దాని పేరు 25.639. ఓకే, 25.639 దీనికి చూద్దాం. దీనికి ఫార్ములా ఏంటంటే జనరల్గా ఫార్ములా ఏంటి అని అంటే r పవర్ n మైనస్ r పవర్ మైనస్ m మైనస్ n. m అంటే ఫ్రాక్షనల్ డిజిట్స్, n అంటే ఇంటిజర్ డిజిట్స్. m ఈజ్ ఫ్రాక్షనల్ డిజిట్స్, n ఈజ్ ఇంటిజర్ డిజిట్స్. ఒకవేళ m కనుక 0 అయిందనుకోండి, దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే r పవర్ n మైనస్ r పవర్ 0 మైనస్ n. r పవర్ 0 అంటే 1 కదా, సో r పవర్ n మైనస్ 1 మైనస్ n అని రాసుకోవచ్చు యాక్చువల్గా. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటనంటే 25.639 బేస్ 10 కదా. సో 25కి మనం క్యాలిక్యులేట్ చేస్తే 25కి క్యాలిక్యులేట్ చేస్తే r పవర్ n మైనస్ n. r పవర్ n అంటే 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి బేస్ 10 కాబట్టి n అంటే 2, 10 పవర్ 2 మైనస్ n 25. సో 100 మైనస్ 25 ఎంత? 75. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ 0.639 మనకు రాయాలంటే ఏం రాయాలి? 10 పవర్ 0 మైనస్ 0.639 అని రాయొచ్చు. 10 పవర్ 0 అంటే 1 మైనస్ 0.639 ఈజ్ ఈక్వల్స్ టు 0.361 వస్తుంది. ఇలాగా రాయొచ్చు, విడివిడిగా చేసుకోవచ్చు లేదా కలిపి చేసుకోవచ్చు, లేదా ఫైనల్గా డైరెక్ట్గా చేసేద్దాం అనుకుంటున్నాం అనుకో. r అంటే ఎంత? 10. r ఎంత అంటే 10. n అంటే ఎంత? 2 డిజిట్స్ మైనస్ r పవర్ మైనస్ m. డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ. 639 అనేవి 3 డిజిట్స్ ఉన్నాయి. సో 0.639. సో 0.369 అంటే 10 పవర్ మైనస్ 3 మైనస్ n. స్మాల్ నెంబర్ ఎంత? 25.639. సో ఇది 100. 10 పవర్ 2 అంటే 100. 10 పవర్ మైనస్ 3 మీన్స్ 1/1000. 1/1000 మీన్స్ 0.001. So if you calculate this value 99.999 something like that you will get. సో దీంట్లోంచి 25.639 తీసేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 74.360 వచ్చింది. ఓకే, సో ఇక్కడ కూడా మనకి చూడండి 25 ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే 25. ఇది 10 పవర్ 2 100 మైనస్ 25 75 వచ్చింది ఇక్కడ వాల్యూ. సో ఇక్కడ మనకి 75 వచ్చింది, ఇది 0.361 వచ్చింది. సో 75లోంచి 0.361 తీసేస్తే కూడా ఆల్మోస్ట్ 74.360 వచ్చేస్తుంది. ఓకే, సేమ్ ఇలాగైనా చేయొచ్చు, మీరు డైరెక్ట్గా చేయొచ్చు, విడిగా చేయొచ్చు. నా ఉద్దేశ ప్రకారంగా విడివిడిగా చేసుకుంటే కనుక బెటర్. 75 మైనస్ 0.361 ఈజ్ నథింగ్ బట్ 74.360. ఇలా చేసేసుకోవచ్చు. ఏదైనా మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చేసుకోండి. ఇది టెన్స్ కాంప్లిమెంట్. ఓకే.